తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మంగళవారం నాడు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని, రైల్వే కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, కనీస పెన్షన్ సౌకర్యం లేని నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని మరియు మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, మహిళా కార్మికులు, యువ కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. ఆ రోజు ఖచ్చితంగా రైల్వే బోర్డే కాదు, ఇలాంటి బోర్డులను ఎంతోమందిని చూస్తాం. 74లో ఇందిరాగాంధీ మనం సమ్మె చేస్తున్నప్పుడు చెప్పింది, కొత్త కొనేస్తాను ఎవరైనా సరేను. సమ్మె చేస్తే మానేలా, బోనస్ తెచ్చుకోవడం మానేలా. బోనస్ వచ్చిందా? 68లో ఇవాళ 18,000 కనీస వేతనం, మినిమం వేజ్ కోసం కనీస వేతనం, నీడ్ బేస్డ్ మినిమం వేజ్ కనీస వేతనం కోసం కొట్లాడాం. వచ్చిందా లేదా? వచ్చింది. 68లో డిఏ కోసం కొట్లాడాం. ఇవాళ సంవత్సరానికి 2 సార్లు డిఏ తీసుకుంటున్నాం. పోరాటం లేకుండా ఏది వచ్చింది ఈ దేశంలో పోరాడకుండా ఏది రాలా. కాబట్టి పోరాటం ముఖ్యం, యూనిటీ ముఖ్యం, ఒక యూనియన్ ఉండటం ముఖ్యం. దాన్ని మీరు తీయగలిగిన రోజు, దానికి తీసుకొచ్చిన రోజు ఖచ్చితంగా రైల్వే కార్మికుల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. మన గ్రేడ్ పెరుగుతాయి. మన 8వ వేతన సంఘం రావాలి. వస్తుందో లేదో ఎవరికి తెలీదు. మోడీ గారు ఇస్తారా? అయ్యా బాబు ఎవరన్నా ఆయన ఇస్తారా? ఎన్పిఎస్ రద్దు చేయాలి. చాలామందికి అసలు మీకు పెన్షన్ లేదు. వాళ్ళు 2004 తర్వాత చేతులు ఇచ్చిన వాళ్ళు 6 తప్పితే మిగతా ఎవరికి పెన్షన్ లేదు. ఎన్పిఎస్ మరి దాన్ని రద్దు చేయాలంటే పోరాటం చేయాలి కదా. పోరాటం చేయాలంటే 100 యూనియన్లు ఉంటే పోరాటాలు దొరుకుతాయా? అందరూ కలుస్తారా? పక్కింటి వాళ్ళు మనలే గలం, ఇంట్లో అన్నదమ్ములే గలం, ఇంట్లో అక్క చెల్లెళ్ళే గలం. మరి ఇన్ని యూనియన్లు కలుపుకుని ఎక్కడైనా పోరాటం వస్తుందా? దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ ఆర్గనైజేషన్ తయారు చేసుకోవాలి. చేసుకున్న రోజు తప్పనిసరిగా మనం గెలుస్తాం. శ్రీక్షేత్రంలో మనం గెలుస్తాం. ఎందుకు? ఒక ఓటు మెజార్టీ వస్తే గెలుస్తాం కాబట్టి. అదే 70 పెడితే ఎవరు గెలవు. శ్రీక్షేత్రం కూడా శ్రీక్షేత్రం నేను చెప్పాను, శ్రీక్షేత్రం అనేది వ్యాపారం కాదు. నేను ఎలక్షన్లో పోటీ చేయమని చెప్పాను. లోన్లు ఇవ్వటం మన ధ్యేయం కాదు. లోన్లు ఇచ్చి కుటుంబాన్ని నాశనం చేయటం మన ధ్యేయం కాదు. అవసరం ఉన్న చోట డబ్బు సహాయం చేయాలి. రకరకాల లోన్లు ఇచ్చేసి చివరికి ఇంటికి సున్నాలు తీసుకెళ్ళి భార్య వండటానికి ఏం లేకుండా ఉన్నవన్నీ కడ్డికి అయిపోతుంటే జీతంలో వచ్చి ఎలా బతుకుతాడు? ఖచ్చితంగా 30% జీతం ఉన్నవాడికే లోన్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? ఆ 30%తో పిల్లలు పెట్టడం బతుకుతారు. ఆ 30% లేకపోతే ఎలా బతుకుతారు? నీకు 50,000 జీతం వస్తుంది, 40,000 జీతం వస్తుంది. అందులో 12,000 13,000 ఇంట్లో ఇవ్వకపోతే, అన్ని లోన్లు తీసుకుని అన్ని కట్ అయిపోతే ఎలా బతుకుతారు? అందుకే క్లియర్గా చెప్పాను, 30% లేదా లోన్ ఇవ్వద్దు. కారు లోన్ బ్యాంకులు ఇస్తున్నాయి, వేరే లోన్ బ్యాంకులు ఇస్తాయి. అని మనం ఏం చేయాలి? రైల్వే కార్మికుడికి అవసరమైనప్పుడు లోన్ ఇవ్వాలి. పెన్షన్ లోన్ ఇవ్వు, జనరల్ లోన్ ఇవ్వు. మిగతా వాడిని మనం ఏం చేయాలి? వ్యాపారం చేయడం కాదు కదా బ్యాంక్ అంటే. కోఆపరేటివ్ సొసైటీ అన్నా మనం, కోఆపరేటివ్ బ్యాంక్ అన్నా. సదర్న్ రైల్వే కోఆపరేటివ్ బ్యాంకు ప్రతి సొసైటీ. కాబట్టి మీకు న్యాయం తప్పకుండా శ్రీక్షేత్రంలో దొరుకుతుంది. లోన్ పెంచుతున్నాం, జనరల్ లోన్ పెరుగుతుంది, పెన్షన్ లోన్ పెరుగుతుంది. రేపు జనరల్ బాడీ జరుగుతుంది 26వ తారీఖు. చెప్పాం, లోన్లు పెంచండి. అవసరం ఉన్న వాడికి లోన్ కావాలి. అనవసరంగా కారు కొనుక్కుంటానని చెప్పి కారు కొనుక్కోకుండా 20,000 లక్షలు ఇచ్చేయడం, పెళ్ళిళ్ళు చేస్తామని చెప్పి పిల్లలే లేరు, పెళ్ళిళ్ళు చేసినట్టు కారు చూపిస్తారు, లోన్ తీసుకోవడం. తప్పుడు లోన్లు ఎవరు గుళ్ళు అవుతున్నారు? కుటుంబం గుళ్ళు అవుతుంది, భార్య బిడ్డలు గుళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడు అలాంటి లోన్లు ఇవ్వద్దని చెప్పి
మర్చిపోవద్దు. రైల్వే అంటే శంకర్రావు ఫ్యామిలీ ఒకటే కాదు, అందరి ఫ్యామిలీ మన కుటుంబం. ఈ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత సౌత్ మద్దూరు తీసుకుంటుంది. అన్ని కేటగిరీలకి రీసెర్చింగ్ కమిటీలో నేను మెంబర్ని, ఫైనాన్స్ మినిస్ట్రీ కమిటీలో నేను మెంబర్ని, రైల్వే ఫ్రేమ్లో నేను మెంబర్ని. నేను గొప్ప చెప్పాలి. మీరు ఎక్కడ పుట్టాను? పెద్దవాడు పుట్టాను. మీ దగ్గర మరి పనిచేశాను. నేను 40 సంవత్సరాలు పెద్దవాళ్ళు పనిచేశాను. ఇవాళ ఇన్ని పదవులు వచ్చినాయి. నా గొప్ప కాదు, మీ గొప్పది. మీరు నన్ను ఎన్నుకోబట్టే నేను రిటైర్ అయిన తర్వాత కూడా 80 ఏళ్ళు వచ్చినా మీరు నన్ను ఎన్నుకుంటున్నారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఎంతోమంది రిటైర్ అయ్యారు. గోపీనాథ్ గారు రిటైర్ అయ్యారు. కార్మిక వర్గం యొక్క స్థితిగతులు మార్చడం కోసమై 4 నెలలకు ఒకసారి చీఫ్ మినిస్టర్ గారు సమావేశపరిస్తే, కార్మిక నాయకులతో సమావేశం జరిపితే వారికి వాస్తవిక విషయాలు తెలుస్తాయి కాబట్టి దాన్ని కూడా చేయాలని మేము కోరుతున్నాం. పోతే రాష్ట్ర సమస్యలకు వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. ముఖ్యంగా మరి అప్పట్లో కోరిన స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి కొత్త ఇండస్ట్రీస్, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి ఇక్కడ ఉపాధి పెరగటానికి అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేయాలని కూడా మేము కోరుతున్నాం. ఇదే కాకుండా రైల్వే జోన్ ఒకటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖపట్నంలో భవనాలు కట్టాలి, ల్యాండ్ ఇవ్వలేదనే నెపంతో దాన్ని వాయిదా వేస్తున్నారు. దేశంలో అనేక కొత్త జోన్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతవరకు భవనాల కోసం ఏ జోన్ కూడా ఆగలేదు. జోన్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి ఉన్న భవనాల్లోనే జోన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ తర్వాత భవనాలు కట్టుకోవాలి. సికింద్రాబాద్ జోన్ వచ్చినప్పుడు కూడా 3 సంవత్సరాల తర్వాత భవనాలు కట్టడం జరిగింది. అలాగే మరి 11 జోన్లు 16 జోన్లు అయినప్పుడు కూడా భవనాలు కట్టకుండానే మరి జోన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ నెపంతో మరి సౌత్ కోస్ట్ రైల్వే ఆలోచన చేయడం అనేది మరి మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మరి చీఫ్ మినిస్టర్ గారు అయిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చొరవ తీసుకుని ప్రధానమంత్రితో మాట్లాడి, రైల్వే మంత్రితో మాట్లాడి జోన్ వచ్చే విధంగా చేయాలి. అలాగే ఈ రిక్రూట్మెంట్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అలా కాకుండా క్లాస్ 4 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా అవసరమైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు ఆ రాష్ట్రంలో వాళ్ళకి వచ్చేట్టు, రైల్వేలు 2-3 రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి ఆ 2-3 రాష్ట్రాల వరకే పరిమితం చేసి రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం. దాన్ని కూడా మరి పరిశీలించి ప్రధానమంత్రి గారికి నివేదించాలని కూడా కోరుకుంటున్నాం. వెలుముద్రలు అయితే LTI వెతుకుని ఆ రోజుల్లో ఉద్యోగాలు చేసినాం. ఆ రోజులతో పోల్చుకుంటే 100కి 90% మనం అనేక విషయాల మీద సక్సెస్ సాధించాం. ఇంజనీరింగ్ కార్మికులు తీసుకుందాం. క్యాజువల్ లేబర్ నుంచి పర్మనెంట్ చేయడానికి ముందుగా కొట్లాడి రైల్వే బోర్డుతో ఏపీ స్కేల్ సాధించుకున్నాం. ఏపీ స్కేల్ సాధించుకున్న తర్వాత జగజ్జీవన్ రామ్ గారు రైల్వే మినిస్టర్ ఉండగా మన చంద్రశేఖర్ గారి గురించి చాలామంది చెప్పారు. నేను ఉదయాన్నే కూడా సార్ని పర్సనల్గా కలుసుకున్నాను. గూడూరు
రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు మరియు వందే భారత్ ట్రైన్ కూడా ఆపే విధంగా నేను సార్ కూడా జరిగింది. దానికి సారు సానుకూలంగా స్పందిస్తూ గూడూరు రైల్వే స్టేషన్ సంబంధించిన మౌలిక సదుపాయాల గురించి కూడా మీరు ఒక మెమోరాండం రూపంలో ఇస్తే తద్వారా నేను మంత్రి గారితో కానీ మాట్లాడి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకసారి ఒక మెమోరాండం ఇస్తున్నాను, దాన్ని పరిశీలించి తద్వారా మీరు ఏవైతే గూడూరు స్టేషన్కి మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసే విధంగా చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఇప్పుడు మంచి కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసిన నాగేశ్వర గారికి, అదేవిధంగా గూడూరు బ్రాంచి సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకరరావు గారికి నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జనరల్ బాడీ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ బాడీ కార్యక్రమానికి సభాధ్యక్షులు బ్రాంచి సెక్రటరీ నాగేశ్వర గారికి, అదేవిధంగా సార్ ఎటు చూడండి శ్రవణ సార్ కరెంట్ సరిపోవడం సార్